నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల మోత భారీగా ఉందని చెప్పేసి ఒక ప్రధాన పత్రికలోని ఆర్టికల్ రావడం జరిగింది. ఉన్న ఫీజుల కంటే అదనంగా వసూలు చేసే ఫీజులే భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి, కాగితం పత్రం లేకుండా తీసుకుంటున్నారని చెప్పేసి రావడం జరిగింది. అది వాస్తవమా అంటే 100% వాస్తవం. చాలా కళాశాలలో ఎలాంటి పత్రం లేకుండానే 10 నుంచి 40,000 రూపాయల వరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విషయం వాస్తవం. ఈ విషయం పైన ఆయా యూనివర్సిటీలు, టెక్నికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిన్న వచ్చినటువంటి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ పైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, టీఏఎఫ్ఆర్సి కానీ, ఆయా యూనివర్సిటీలు జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ స్పందించి దీనిపైన చర్య తీసుకొని విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించే విధంగా వారిపైన అధిక భారం మోపకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా శాఖ అధికారులకు ఉంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా శాఖలకు ఉంది. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి ఆయా సంస్థలలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఉచిత సీట్ వచ్చినప్పటికీ కూడా ఈ అదన చెల్లింపుల ద్వారా చెల్లించలేక సాంకేతిక విద్యకు దూరం అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకసారి చూద్దాం ఆర్టికల్లో ఏమొచ్చిందంటే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల బాధలు, లేబొరేటరీస్, లైబ్రరీ, జాబ్ ట్రైనింగ్ పేరుతో వసూళ్లు, డబ్బులు చెల్లించిన రసీదులు ఇవ్వని యజమాన్యాలు, ఆధారాలు లేకుండా ఏం చేయలేమంటున్న అధికారులు. ఇది పరిస్థితి. ఆధారాలు లేకుండా ఏం చేయలేమంటున్న అధికారులు అంటే, అధికారులు టోటల్గా వైఫల్యం చెందారనేది ప్రత్యక్ష సాక్షిగా ఇక్కడ వచ్చిన వాటి ఒక వర్డ్ ఒకటి చాలు. ఓన్లీ ప్రభుత్వం ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీలకు, తీసుకున్నటువంటి వేతనాలకు కనీసం వరకు చేయడం లేదనేది స్పష్టంగా మనకు కనపడుతుంది అధికారుల యొక్క వరకు. ఆధారాలు ఏంటండి? ఆధారాలు మేము కట్టామని ముర్రో అని చెప్తున్నప్పటికి కూడా, విద్యార్థులు అక్కడ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఖాళీగా ఒక సర్క్యులర్, ఒక నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి అధికారులు కనీసము పట్టించుకోకుండా స్వంత నిర్ణయాలతోటి స్వలాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కానీ అటు అధ్యాపకులకు కానీ, అటు విద్యార్థులకు కానీ మేలు చేసే విధంగా ఎక్కడ కూడా పని చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని విద్యార్థులకు, అటు అధ్యాపకులకు మేలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైతే పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఉందో ఆర్టికల్ను సుమోటోగా తీసుకొని ఆయా కళాశాలలకు నోటీసులు జారీ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.